నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. మనమంతా పరస్పరం తోడ్పాటు అందించుకోవాలి. మానవులంటేనే అలా వ్యవహరిస్తారు. ఇతరులకు సంతోషాన్నిచ్చే విధంగా బతకాలి తప్ప ఇబ్బంది పెట్టడం ద్వారా కాదు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు. ఆషాఢమాసం కృష్ణపక్షం జూలై 22, 2024 సోమవారం. సూర్యోదయం ఉదయం 5 గంటల 56 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 48 నిమిషాలకు, చంద్రోదయం రాత్రి 7 గంటల 58 నిమిషాలకు, చంద్రాస్తమయం ఉదయం 7 గంటల 35 నిమిషాలకు. తిథి పాఠ్యమి మధ్యాహ్నం 1 గంట 10 నిమిషాల వరకు. తదుపరి విధియ. నక్షత్రము శ్రవణం రాత్రి 10 గంటల 12 నిమిషాల వరకు. తదుపరి ధనిష్ట. కరణము కౌలవ మధ్యాహ్నం 1 గంట 10 నిమిషాల వరకు. తదుపరి తైతుల రాత్రి 11 గంటల 47 నిమిషాల వరకు. తదుపరి గరిజ. యోగము ప్రీతి సాయంత్రం 5 గంటల 55 నిమిషాల వరకు. తదుపరి ఆయుష్మాన్. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 7 గంటల 32 నిమిషాల నుండి 9 గంటల 9 నిమిషాల వరకు. యమగండం ఉదయం 10 గంటల 45 నిమిషాల నుండి 12 గంటల 22 నిమిషాల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1 గంట 59 నిమిషాల నుండి 3 గంటల 35 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 48 నిమిషాల నుండి 1 గంట 39 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 3 గంటల 22 నిమిషాల నుండి 4 గంటల 14 నిమిషాల వరకు. వర్జ్యం రాత్రి 2 గంటల నుండి 3 గంటల 28 నిమిషాల వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 20 నిమిషాల నుండి 5 గంటల 8 నిమిషాల వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 12 గంటల 46 నిమిషాల నుండి 2 గంటల 14 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 56 నిమిషాల నుండి 12 గంటల 48 నిమిషాల వరకు. జూలై 22 సోమవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చో తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి పాడ్యమి మధ్యాహ్నం 1 గంట 10 నిమిషాల వరకు ఉంటుంది. తదుపరి విధియ. కృష్ణపక్ష పాఠ్యమి విధియ శుభకార్యాలకు అనుకూలమైన తిథులే. ఈరోజు ముహూర్తాలు ఉత్తరాషాఢ నక్షత్రమున నామకరణం వాహన ముహూర్తం చేయడానికి ముహూర్తములు ఉన్నవి. వాహన ముహూర్తం మధ్యాహ్నం 1 గంట 12 నిమిషాల వరకు ఉంటుంది. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రమున నామకరణం చేయుటకు ముహూర్తము ఈ రోజంతా ఉంటుంది. ఎటువంటి దుర్ముహూర్తం వర్జ్యం లేని సమయము చూసుకొని చేసుకోవచ్చు. ఇంకా శ్రవణ నక్షత్రం సోమవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. సర్వార్థ సిద్ధి యోగ సమయంలో కొత్తగా పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. ఈ సర్వార్థ సిద్ధి యోగ సమయం ఉదయం 5 గంటల 57 నిమిషాల నుండి రాత్రి 10 గంటల 21 నిమిషము వరకు ఉంటుంది. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చెయ్యవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. ఈరోజు సూర్యుడు కర్కాటక రాశిలోను, చంద్రుడు మకర రాశిలోనూ ఉంటారు. సోమవారం రోజున తూర్పు దిక్కున, నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. శంతనుడి రెండవ భార్య పేరు సత్యవతి. ఈరోజు ప్రశ్న: సత్యవతికి పుట్టిన మొదటి సంతానం ఎవరు? కర్ణుడు, ధృతరాష్ట్రుడు, అంగదుడు, భీష్ముడు? మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి మిత్రులతో వివాదాలు నెలకొని కొంత నిరుత్సాహం చెందుతారు. వృషభ రాశి కొన్ని పనులు అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు. మిథున రాశి ఒక సమాచారం మీకు ఉపయుక్తంగా ఉంటుంది. కర్కాటక రాశి పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. సింహరాశి కీలకమైన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కన్య రాశి గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్త పడతారు. తులారాశి అనుకున్న పనులలో అవాంతరాలు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. వృశ్చిక రాశి మీ ఆలోచనలు అర్థం కాక కుటుంబ సభ్యులు కొంత గందరగోళం చెందుతారు. ధనుస్సు రాశి ఆత్మీయుల నుంచి శుభవార్తలు రాగలవు. మకర రాశి సన్నిహితులు మీపై ఉంచిన బాధ్యతలు పూర్తి చేస్తారు. కుంభరాశి సమస్యలు ఎదురై చికాకులు పరుస్తాయి, అయితే క్రమేపీ పరిస్థితులు అనుకూలిస్తాయి. మీనరాశి ముఖ్యమైన కార్యక్రమాలని కష్టం కూడా లెక్క చేయకుండా పూర్తి చేస్తారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.